క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ హెర్మోను పరిచర్యల ద్వారా మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, క్రొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 4వ అధ్యాయము 48వ వాక్యాన్ని మనం చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథము 4వ అధ్యాయము 48వ వచనం. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దేవుడు శరీరధారిగా తిరుగుతున్నటువంటి దినాలని. అయితే ఆ సమయంలో ఒకానొక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు బైబిల్లో రాయబడినటువంటి మాట ప్రధాన యాజకుడు అని ఉంది. నిజంగా ప్రధాన యాజకుడు అంటే ఒక యాజకత్వం చేస్తున్నటువంటి వ్యక్తి, అందులో ప్రధానమైనటువంటి వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆ వ్యక్తి యేసు అద్భుతాలు చేస్తాడని విన్నాడు, యేసు ఆశ్చర్య కార్యాలు చేస్తాడని విని తనకు ఒక్కగానొక కుమారు నిమిత్తమై దేవుని దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా, నా కొడుకు, నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, అతడు చావక మునిపే వచ్చి నా కుమారుని మీరు స్వస్థపరచాలయ్యా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అయితే యేసు అతనితో ఒక మాట అంటూ, అయ్యా బాబు, మీరు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరు. నిజంగా మన జీవితాల్లో ఎప్పుడు అద్భుతాలు చూస్తూనే ఉండాలి, ఎప్పుడు ఆశ్చర్య కార్యాలు చూస్తూనే ఉండాలి, ఎప్పుడు గొప్ప కార్యాలు చూస్తూనే ఉండాలి. అప్పుడే మన భక్తి పెరుగుతుంది. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక మాట అంటున్నటువంటి మాట ఏంటి అంటే, ఏమనుంది అంటే, మీరు మహత్కార్యాలు చూడాలి, అద్భుతాలు చూడాలి, ఆశ్చర్యకార్యాలు చూడాలి. ఎంతమంది జీవితంలో ఈరోజు కోరుకుంటున్నారు, నా జీవితంలో ఎప్పుడు అద్భుతాలు జరగాలి. కొంతమంది జీవితాల్లో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతాలు చూడడం లేదు, ఆశ్చర్య కార్యాలు చూడడం లేదు. ఎందుకో తెలుసా? వారు అద్భుతాల మీదనే ఆధారపడ్డారు కానీ ఆశ్చర్య కార్యాల మీదనే ఆనుకొని ఉన్నారు. కానీ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుని మీద నమ్మకము లేకుండా ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడికి యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తి, ప్రధాన యాజకుడు కూడా ఆశ్చర్య కార్యాల మీద మాత్రమే మనసు ఉంచుకున్నాడు. అందుకే ఒక మాట ఏమనుంది అంటే, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యములో ఏమనుంది అంటే, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. నిజంగా మన జీవితంలో ఏ విషయాలపై నమ్మకం కోల్పోయామో, ఏ విషయాలపై ఏమని నమ్మకాన్ని విడిచిపెట్టారో. కొంతమంది అంటారు, అయ్యా, ఆ ప్రభుత్వ ఉద్యోగం రావడానికి నాకు వయసు అయిపోతా ఉందయ్యా, ఆ జాబు నాకు రావడానికి వయసు అయిపోతా ఉందయ్యా, ఆ ఆశీర్వాదం నేను పొందడానికి ఒకవేళ నేను అర్హుణ్ణి కాలేకపోతున్నానేమో అని అనుకుంటా ఉంటారు. అపనమ్మకముతో ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, చాలా మంది జీవితాల్లో నా ఆరోగ్యంలో నేను కుమిలిపోతానేమో, నా ఆరోగ్య పరిస్థితుల్లో నేను పడిపోతున్నానేమో అనుకుంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన పేరేం పేరు తెలుసా నీకు? ఆరోగ్యమును కలగజేసే దేవుడు ఆయన, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, నీ ఆయుస్సు పెంచగలిగినటువంటి గొప్ప దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకరోజు ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది, అన్నయ్య, నా జీవితంలో ఎప్పుడు నష్టమే అన్న, ఏమైంది తల్లి అని నేను అడిగితే, ఆ యొక్క చెబుతున్నటువంటి మాట ఏందో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు పెళ్ళయింది కదన్నా, 2 ఆడపిల్లలు ఉన్నారు కదన్నా, భర్త ఉన్నంత వరకు మా అత్త మామ బాగా చూసుకున్నారన్నా, ఈ మధ్య కొంచెం అనారోగ్య పరిస్థితుల వల్ల నా భర్త చనిపోయాడన్నయ్య. అయితే నా భర్త చనిపోయిన కొద్ది నెలలకే మా అత్త మామ కలిసి ఇద్దరు నన్ను బయటికి గెంటేశారన్నయ్య.
నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదన్నయ్య. నా వేదన, నా దుఃఖము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. 2 ఆడపిల్లలు అన్నయ్య. ఏం చేయాలో అర్థం కాలేదంటే నేను ఒకటే మాట చెప్పినాను ఆ చెల్లెలికి, భయపడవద్దు తల్లి, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు, నువ్వు దేవుని మీద విశ్వాసంతో నమ్మకముతో ఉండు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు చెల్లి అని చెప్పాడు. ఆ మాట చెప్పినటువంటి కొద్ది రోజులకే ఆ చెల్లి ఏం చేసింది తెలుసా? అన్నయ్య, నిజంగా దేవుడు అద్భుతాలు చేస్తాడన్నయ్య, ఆశ్చర్యకార్యాలు చేస్తాడన్నయ్య, ఆ నమ్మకం నాకుందని చెప్పాను. నేను ప్రార్థన చేసి ఆ చెల్లితో ఫోన్ ముగించాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నేను ఆ మాట చెప్పానో కొద్ది నెలలకే మళ్ళా నాకు ఫోన్ చేసింది. అన్నయ్య, నిజంగా మీరు చెప్పినటువంటి మాట నెరవేర్చబడింది అన్నయ్య, నిజంగా మీరు చెప్పినటువంటి మాట దేవుడు విన్నాడన్నయ్య. కొడుకు చచ్చిపోగానే అత్తమామలు కలిసి బయటికి పంపించారా? నేను కూలి పని చేసుకుంటూ 2 ఆడపిల్లలకు కడుపు మాత్రం నింపుతున్నానయ్యా, రోజు అన్నం మాత్రం పెడుతున్నాను, కానీ ఆలోచన వస్తూ ఉందన్నయ్య ఆడపిల్లలని. అయితే దేవుని మీద ఆధారపడమని చెప్పావు కదా, దేవుని మీద హత్తుకొని జీవించమన్నావు కదా, దేవుని మీద నమ్మకం కలిగి ఉండమన్నావు కదా. నమ్మకం కలిగి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే గెంటేసినటువంటి అత్తమామ మాకు ఫోన్ చేశారు. ఇంటికి పిలుచుకొని పిల్లలను బాగా దగ్గరికి తీసుకొని వాళ్ళ ఆస్తిలో కాస్త నాకు భాగం ఇచ్చారన్నయ్య. నేను అడిగాను ఆశతో, అక్క ఎంత ఇచ్చారక్క అంటే వాళ్ళు అంటున్నటువంటి మాట, 45 లక్షల విలువ కలిగినటువంటి ఒక మంచి ఇల్లును నా పేరు మీద రాశారన్నయ్య అని చెప్పింది. నేను ఆశ్చర్యపోయిన, నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్లో ఏమనుందంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏమనుందంటే, కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనములో ఏమనుందంటే, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవునికి మహిమ కలుగును గాక. కార్యాలన్నిటిని నెరవేర్చగలిగినటువంటి దేవుడు ఆయన. చాలా మంది అంటారు, నన్ను మర్చిపోయినాడేమో దేవుడు అనుకుంటారు, నన్ను విడిచిపెట్టారేమో అని అనుకుంటారు. నేను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన, నీకు అన్యాయము చేసే దేవుడు కాదు ఆయన. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కార్యములన్నిటినీ సఫలము చేయగలిగినటువంటి దేవుడు ఆయన. అందుకే ఆ వ్యక్తి జీవితంలో, ప్రధాని యొక్క కుమారుడి జీవితంలో ఏ మేలు చేశాడో చెప్పమంటారా? అయ్యా, ఒకసారి నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, మీరు వచ్చి స్వస్థపరచండి అయ్యా అంటే ఆ వ్యక్తితో ఈ మాట అన్నాడు, సూచక్రియలు మాత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పారు. అందుకే అక్కడ ఏమనుందంటే 49వ వచనము, అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయన వేడుకొనెను. ఏమంటున్నాడండి ప్రధాని? నా కుమారుడు చనిపోకముందే వచ్చి అద్భుతాన్ని చేయయ్యే అంటే అతనితో యేసు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎల్లయ్యా, నీ కుమారుడు బ్రతికున్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి, ఇది చాలా ఇంపార్టెంట్. సేవకుని నోట నుండి వచ్చే ప్రతి మాటను నమ్మాలి. దైవ లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతి మాటను నమ్మాలి. విశ్వాసముతో, నమ్మకముతో ఎవరైతే దేవునిపై ఆధారపడతారో వారి జీవితాల్లో ఆయన అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నమ్మి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ ప్రధాని దేవుడు చెప్పినటువంటి మాట విని వెళ్ళిపోయాడో అక్కడ జరిగినటువంటి సంభవం ఏమంటే 51వ వచనం చదువుదామా? అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పారు. చూడండి ఎంత అద్భుతం చేశాడో దేవుడు. మొట్టమొదటిగా చావుకు సిద్ధమైనటువంటి కుమారుడు అన్నాడు ఈ ప్రధాని. అయితే ఇప్పుడు ఎదురు వస్తున్నారు కొంతమంది, అయ్యా నీ కుమారునికి ఏం కాలేదయ్యా, బ్రతికాడయ్యా అంటే వాళ్ళతో ఇంకొక మాట ఏమంటాడంటే, అయ్యా నా కుమారుడు ఎప్పుడు బ్రతికాడయ్యా అంటే నిన్న 1 గంటకు.
నిన్న 1 గంటకు, ఆ 1 గంట సమయంలో ఈ ప్రధాని ఎక్కడున్నాడో తెలుసా? యేసు దగ్గర ఉండి యేసు చెబుతున్నటువంటి మాటలు వింటూ ఉన్నాడు. అంటే యేసు 1 గంటకు చెప్పాడు, అదే 1 గంటకు దేవుడు ఆ ప్రధాని కుమారుని జీవితంలో అద్భుతము జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసి, ప్రియమైన దేవుని కుమారుడా, విశ్వాసముంచు దేవుని మీద, నమ్మకముంచు దేవుని మీద, ఆధారపడు దేవుని మీద. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే ఆశపడుతున్నావో, ఏదైతే తలుస్తున్నావో, ఏదైతే నువ్వు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీ మనసులో అనుకుంటున్నావో, ఆయన ఇవ్వగలిగినటువంటి దేవుడు, ఆయన చేయగలిగినటువంటి దేవుడు. సంతానము లేదా? భయపడవద్దు. ఉద్యోగం లేదా? అధైర్యపడవద్దు. తినడానికి తిండి లేదా? కృంగిపోవద్దు. కన్నీళ్లు ఆగడము లేదా? శరీరం నిండా రోగాలతో బాధపడుతున్నావా? నువ్వు భయపడవద్దు. నీ ఆయుస్సును, ఆరోగ్యమును అనుగ్రహించగలిగినటువంటి దేవుడు, నీ ఆయుస్సును, నీ ఆరోగ్యమును పెంచగలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ప్రధాని కుమారుడి జీవితంలో చేసిన గొప్ప కార్యము ఈ సమయములో నీ కుటుంబములో ఆ దేవాది దేవుడు చేయునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు. విశ్వాసముతో ఆమేనంటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో ఒక గొప్ప కార్యమును వారి జీవితంలో చూచుదురుగాక. వారు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే తలుస్తున్నారో, ఆమేన్ అంటున్నారో వారి జీవితంలో జరుగునట్లు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందినాము పరమ తండ్రి. ఆమేన్.